హలో ఆల్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే దిస్ ఈజ్ ఏ ప్రిజన్, ఓల్డెస్ట్ వెరీ ఓల్డెస్ట్ ప్రిజన్ ఇన్ Timor Leste కంట్రీ. డ్యూరింగ్ ద పోర్చుగీస్ colonization, in those days they built this prison. Okay, so let's go now. We are going to explore this prison. ఇప్పుడు చూద్దాం ఈ జైలు ఎలా ఉండింది అనేది చూద్దాం. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం. అదే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడము. ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు కట్టిన జైలు ఇది. ఓకే, ఇప్పుడంతా శిథిలావస్థలో వెళ్ళిపోయింది. కానీ అయినా వాళ్ళు కొన్ని ఫొటోస్ ఇట్లా పెట్టి వాటి వివరాలు ఇక్కడ రాసి ఉంచారు. ఆ రోజులలో ఎట్లా ఉండే అనేది చూస్తాను. ఇది మాత్రం గట్టిగా ఉంది. చూద్దాం లోపల ఎట్లుండి ఏంటి అనేది. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సరే, ఆయనను కూడా చూపిస్తా. ఓకే, ఇది ఒక జైలు. ఇందులో కొంతమంది ఖైదీలను ఉంచేవాళ్ళు. లోపలికి వెళ్ళినామా. ఇది జైలు లోపల రావాలంటే వంగి రావాల్సి వస్తుంది. చాలా విచిత్రంగా ఉంది, దారుణంగా కూడా ఉంది. అసలు బయట ఏం కనబడట్లేదు. కూలిపోతుంది, చిన్నగా కూలిపోతుంది, కానీ బాగుంది. ఓకే, సో ఇది ఇంకొకటి. ఇంకా కొంతమంది ఖైదీలు ఉంచేవాళ్ళు ఇక్కడ. చూస్తే అంత విచిత్రంగా ఉంది. ఆ రోజులు అక్కడ చేసిన కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు ఇంకా చెక్కు చెదరకుంటుందంటే వాళ్ళు వాడిన మెటీరియల్ ఎంత స్ట్రాంగ్గా మనం గమనించుకోవచ్చు. పక్కనే సముద్రము. జైలు నుండి ఎస్కేప్ అవ్వడానికి లేదు, ఎటు పోలేదు. ఇదంతా సముద్రం. సో దిస్ ఈస్ ఓషియన్. Prisoners, there is no access to escape or flee out of the prison. ఏందో జస్ట్ రికార్డ్ చేస్తున్నా ఊరికి. సార్ వాడికి డబ్బులు ఇద్దాం. అవన్నీ ఫ్లోర్లుగా సెకండ్ ఫ్లోర్ ఇది. చూస్తూ ఉంటే దారుణంగా ఉంది. కింద అసలు ఒకవేళ దీనిలో వచ్చారంటే ఎస్కేప్ అవ్వడానికి కూడా లేదు. ఇంకా ఇంత లాంగ్ కట్టారు ఇది. 1 మీటర్ గోడ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళైతే ఎంత 6 ఇంచుల గోడ కడతారు, కానీ ఇది చూడు మీటర్ ఇట్లా పొడవు వెడల్పు. This is inside the prison. ఏంటంట సీక్రెట్ prison method office. ఆఫీస్. డౌన్ ప్రిజన్ అప్ ఆఫీస్. గ్రేట్. గ్రేట్. ఇది కింద చెరసాల అంట, పైన ఆఫీస్ వాళ్ళు అన్నట్టు. ఫస్ట్ ఫ్లోర్ ఉంది అది చెప్తున్నాడు నేను. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వాళ్ళ క్యాంటీన్ అంట. So this is during Portuguese time, right?
పోర్చుగీస్ టైం. Yeah. జామ్ పోర్చుగీసా? 1975. సో ఇక్కడ కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చి పెడుతున్నాడు. ఇక్కడ చూద్దాం. ఇది టాయిలెట్ అంట. ఈ వాటర్ ఈడ ఐ థింక్ ఫీమేల్ టాయిలెట్స్. టాయిలెటా? Yeah. This one? Oh, buat tangkuak naman. జియాక్. ఇది ఇంకోటి ఉంది. దిస్ ఈస్ కిచెన్ అంట. ఇది ప్రిజనర్స్కి, జైల్లో ఉన్న వాళ్ళకి వండి పెట్టేది. చాలా గట్టి కట్టారు. విచిత్రంగా ఉంది ఇది. సౌత్ సైడ్ బాగుంది ప్లేస్. వాట్ ఈస్ దిస్? ఓవెన్. ఓవెన్. ఓకే. కుకింగ్ అండ్ ఆల్. అయితే బర్నర్ ఏమి ఇది? అగ్గి పెట్టి కాల్చేది, అది కట్టెలు కాల్చేది. రేపు వచ్చింది. ఓకే. ఆ రోజుల్లో వాళ్ళ టెక్నాలజీ విచిత్రం. దిస్ వన్ వాటర్. బాపు. ఓకే. గంజులు తోమేది, పాత్రలు తోమేది అంటే ఇక్కడ తోమితే ఇక్కడ చిన్న బొక్క ఉంది, ఆడికల్ నీళ్ళు బయటకు పోతాయి. అప్పుడు ఏదైనా అక్కడ ఇంగ్లీష్లో ఉంటే మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటే హిస్టరీ మనం చదువుకుంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. మోస్ట్ తారోసి ఇంగ్లీష్లో అయ్యా. ఇంగ్లీష్ మాన్యువల్ విలేజెస్ కేరళ డిపెండ్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ పోర్చుగీస్లో వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన జైలు ఇది. సో మీరు ఈ వీడియో అంతా చూపించాను మీకు. అన్ని హాల్స్ కూడా తీసుకెళ్ళి చూపించాను. ఓకే, మర్చిపోద్దు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చారిత్రాత్మక విషయాలతో మీ ముందుకు వస్తాను. స్టే కనెక్టెడ్. గాడ్ బ్లెస్ యూ. ఇది పైన ఆఫీసు, కింద జైలు. కింద ఎంత గుహలాగా ఉంది. ఇది జైలు, పైన ఆఫీసు, పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉండేది. ఓకే.